హే లవ్లీస్! సో, ఈరోజు వీడియో ఏంటంటే ట్రావెల్ వ్లాగ్. సో, రీసెంట్ టైమ్స్‌లో మేము మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అంతా కలిసి తిరుపతి ట్రిప్‌కి ఎళ్ళాం. సో, డివోషనల్ ట్రిప్ కాబట్టి మేమైతే పూజతో అయితే స్టార్ట్ చేశాము. సో, వెహికల్‌కి పూజ చేసిన తర్వాత బుడ్డోడైతే ఫస్ట్ ఎళ్లి కూర్చొనేసాడు. బుడ్డోడు చూడండి ట్రిప్పే స్టార్ట్ కాలేదు. అప్పుడే నువ్వు వీడియో స్టార్ట్ చేసావన్నట్టు చూస్తున్నాడు. సో, లగేజ్ పెట్టేసాం. ఇంకా ట్రిప్ అయితే స్టార్ట్ అయింది. నేనైతే కొన్ని వీడియోస్ తీసుకున్నాను. నేను బొట్టు పెట్టుకుంటే బుడ్డోడు చూస్తున్నాడు ఏంటి కొత్తగా పద్ధతి అని. కార్‌లో నైట్ జర్నీ అది కూడా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌తో అంటే ఇంకా పాటలు లేకపోతే ఎలా? పాటలు వింటూ వెళ్ళాం. డిన్నర్ టైమ్. సో, అందరికైతే ఆకలి చంపేస్తుంది. సో, ఆన్ ద వే హైవేలోనే ఒక డాబా చూసాము. పంజాబీ ఫ్యామిలీ డాబా అని. పార్కింగ్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఫుల్ స్పేషియస్‌గా ఉంది. అండ్ అది కూడా ఫ్రీ పార్కింగ్. డాబా ఎంటర్ అవ్వగానే ఇలాగ చైర్స్ అండ్ టేబుల్స్ కూడా ఉన్నాయి. బట్ నాకైతే దేశీ డాబా అంటే ఇలా మంచం మీద కూర్చొని, మనకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకొని, మనకు నచ్చిన వాళ్ళతో కూర్చొని తింటే అదైతే మాటల్లో చెప్పలేం. ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిందే. సో, మెనూ అయితే వచ్చేసింది. మనం వెళ్తుంది గుడికి కాబట్టి నాన్ వెజ్ పక్కన పెట్టి, వెజ్ అయితే ఆర్డర్ చేసాం. ఇక్కడ చంటి అండ్ ఆంటీ ఏమో చిన్ను వాళ్ళ మదరు. అండ్ ఇక్కడైతే ఆసిఫ్. ఆసిఫ్ చూస్తున్నాడు. అరే! స్టార్ట్ చేసిందిరా బాబోయ్! అని. చిన్ను అండ్ చిన్ను కొడుకు. అండ్ చిన్ను కొడుకుని కూడా మేము చిన్నోడా, చిన్ను కన్నులు అనే పిలుస్తాము. అండ్ వీడి కళ్ళైతే నాకు చాలా ఇష్టం. ఎంత బావుంటాయో అసల. తినొచ్చి చిన్ను వైఫ్ తనూజ. తిను కూడా నాకు మంచి ఫ్రెండ్. ట్రిప్ మొత్తానికైతే ఇవొక్కటే ఫోటోస్ క్యాప్చర్ అయినాయి. ఇంక అస్సలు తీసుకోలేదు. అండ్ నేను చిన్నకన్నులు. సో, ఫుడ్ అయితే వచ్చేసింది. అందరూ ఫుల్ ఆకలితో ఉన్నాము. సో, కొన్ని తందూరి రోటీస్ ఆర్డర్ చేసుకున్నాం. కొన్ని రైస్ ఐటెమ్స్ కూడా. ఫస్ట్ అయితే తందూరి రోటీస్‌కి 3 టైప్స్ ఆఫ్ కర్రీస్ అయితే ఆర్డర్ చేసుకున్నాం. ఇంక కర్రీస్ వచ్చేసరికి ఫస్ట్ అయితే కడాయి కాజు చెప్పుకున్నాము. అండ్ మష్రూమ్‌లో ఒక ఐటెమ్ చెప్దామని మష్రూమ్ కర్రీ చెప్పాము. అండ్ దాంతో పాటు పాలక్ పన్నీర్. ఇంక నేనైతే రోటీలో 3 కర్రీస్ కూడా ట్రై చేశాను. అండ్ దెన్ కాజు రైస్ వచ్చింది. దాని తర్వాత టమోటా రైస్. అండ్ టమోటా రైస్ టేస్ట్ చాలా బావుందని చెప్పి మరీ ఇంకోసారి ఆర్డర్ పెట్టాం. డాబాకొచ్చాక లస్సీ ట్రై చేయకపోతే ఎలా? అది కూడా ట్రై చేశాం. సో, తినేసిన తర్వాత అయితే చిన్ను వాళ్ళు కొంచెం ఫోటో షూట్స్ అయితే తీసుకున్నారు. నేను అది కొంచెం కవర్ చేశాను. బట్ ఫుడ్ అయితే ఈ పర్టిక్యులర్ డాబాలో అయితే ఫుడ్ చాలా బావుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మధ్యలో ఫిల్టర్ కాఫీ అని ఒక చోట ఆపారు కాఫీ తాగడానికి. అండ్ ఇక్కడైతే ఈటరీస్ ఉన్నాయి, జ్యూసెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వాష్‌రూమ్ ఫెసిలిటీ కూడా ఉంది. తిరుపతికైతే రీచ్ అయిపోయాము. అండ్ తిరుపతికి రీచ్ అయిన తర్వాత మాకు అకామిడేషన్ కూడా చాలా త్వరగానే దొరికింది. సో, ఆ రోజు వెళ్ళి కొద్దిగా స్లీపేసి ఇంకా తర్వాత ఫ్రెష్ అయిపోయాము. అండ్ ఫ్రెష్ అయిన తర్వాత ఒకేసారి తిన్నాక స్టార్ట్ అవుదామని చెప్పేసి మరి తిరుమలకెళ్ళాక మరి ఎప్పుడొస్తామో తెలీదు కాబట్టి ఫుల్ మీల్స్ అండ్ వెజిటబుల్ పలావ్ అయితే చెప్పుకున్నాం. దర్శనం అయితే చాలా బాగా అయింది. అండ్ ఇది నా ఫస్ట్ విజిట్ అనమాట. ఫస్ట్ టైమ్ అయితే నేను తిరుమలకొచ్చాను. నాకు, తనుజాకి బారా మసాలా అంటే చాలా ఇష్టం. సో, అది తీసుకున్నాం. డిన్నర్‌కి తందూరి రోటీ, గ్రేవీ అండ్ అక్కడ దాల్ మఖని బావుంటుందంట అది ఆర్డర్ చేసాం. అండ్ గోబీ అండ్ గోబీ రైస్ కూడా చాలా బావుండింది. తిరుమలలో నాకు నచ్చిందేంటంటే ఇక్కడ ప్లాస్టిక్ బాటిల్స్ యూజ్ చేయట్లేదు. ఓన్లీ గ్లాస్ బాటిల్స్. అండ్ మార్నింగ్ లేవగానే దోస తిన్నాము. అండ్ కారం దోస విత్ చట్నీ అయితే సూపర్ ఉండే. పాప వినాశనంకైతే వచ్చేసాము. అండ్ పాప వినాశనం గురించి అందరికీ తెలిసిందే. తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో. పాప వినాశనం తిరుమలలోనే చాలా శ్రేష్టమైన తీర్థం అని చెప్తారు. ఇక్కడ ఆశ్వయుజ ద్వాదశి నెలలో శుక్లపక్ష సప్తమి ఉత్తరపాద నక్షత్రం కలిగిన ఆదివారం ఎంతో శ్రేష్టమైనది. పాప వినాశనం తీర్థం గొప్పతనం స్కంద పురాణంలో కూడా రాసి ఉందట. ఇక్కడ మనకి గంగాదేవి ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. దర్శనం చేసుకోవచ్చు. ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ మనం స్నానం చేసినా, తల మీద నీళ్లు చల్లుకున్నా చేసిన పాపాలన్నీ తొలగిపోయి అంతా మంచి జరుగుతుందని నమ్ముతాం. అలా అని చెప్పి కావాలని పాపాలు చేసి ఇక్కడికొస్తే ఏం చేయలేం. ఎవరి పాపం వాళ్ళకే పండుతుంది. వాళ్ళ పాపం వాళ్ళ నెత్తికే చుట్టుకుంటుంది. ఇక్కడ వ్యూ అయితే చాలా బావుండింది. సో, కొన్ని ఫోటోస్ దిగాను. అండ్ బుడ్డోడైతే బజ్జనేసాడు. ఇక్కడ షాపింగ్ చేయాలని కూడా షాపింగ్ చేయొచ్చు. ప్రైజెస్ మరీ అంత హై లేవు. అలా అని తక్కువ లేవు. ఓకే. రీజనబుల్‌గానే ఉన్నాయి. కొనొచ్చు. అండ్ ఇక్కడ ఫుడ్ ఐటెమ్స్ కూడా ఉన్నాయి. నాకైతే ఇక్కడ మామిడికాయ మీద ఉప్పు, కారం వేసుకున్నది అదొకటి. తర్వాత బారా మసాలా 2 చాలా బా నచ్చేసాయి. ఇక్కడ ఒక ఉడత ఉంది. వెళ్ళేవాళ్ళు ఫ్రూట్స్ ఇస్తుంటే తింటూ ఉంది. కొన్నిసార్లు అవసరం ఉన్నా లేకున్నా మనకు తోచిన సహాయం అయితే మనం చేయాలి. మేమైతే వెయిట్ చెక్ చేసుకొని అతనికి మనీ అయితే ఇచ్చేసాము. అండ్ చెప్పాను కదా షాపింగ్ అయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. చాలా వెరైటీ వెరైటీ థింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ మేము యూజ్ చేసేవి కూడా కాదు. సో, ఇవన్నీ స్కిప్ కొట్టేసాం. అండ్ నాకు బుడిగీలంటే చాలా ఇష్టం. అండ్ చిన్నప్పుడైతే మా ఊరి పరసలో అయితే ఇవి ఖచ్చితంగా తీసుకొనెళ్ళేవాళ్ళం. అండ్ దీన్ని బుడిగీలంటారు, వంట సామాన్లంటారు. మేమున్నప్పుడైతే ఇన్ని ఆప్షన్స్ లేవు. ఇప్పుడైతే ప్రతి ఒక్క కుకింగ్ ఐటెమ్ ఉంది. ఇక్కడ ఫుడ్ అయితే చాలా రీజనబుల్. అండ్ ఫిల్టర్ కాఫీ అయితే ది బెస్ట్. తప్పకుండా ట్రై చేయండి. అండ్ అక్కడక్కడ కోతులున్నాయి జాగ్రత్త.
అండ్ ఇవన్నీ కూడా ఫ్లవర్స్ మామూలుగా వాటర్‌లో వేసి పెడతాం కదా! ప్లాస్టిక్‌వి. అండ్ ఇవి డిఫరెంట్ సైజెస్‌లో కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి. అండ్ ఇవి నేమ్ ప్లేట్స్ అంట. నేమ్స్ మనకి వేసిస్తారు. అండ్ ఇక్కడ చాలా వరకు దిష్టి సామాన్లు ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇవైతే యాంక్లెట్స్. నేను తర్వాత తనుజ ఇద్దరం తీసుకున్నాము. డైలీ వేర్‌కి వేసుకోవడానికి కొన్ని యాంక్లెట్స్ అయితే తీసుకున్నాం. చిన్న కన్నులు. వీడైతే ట్రిప్ మొత్తం మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ ఏజ్‌లో అయితే నేను చేయలేదేమో. కొన్ని గవ్వలతో చేసిన హ్యాంగింగ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ట్రిప్ వచ్చేసరికి ఆకాశగంగకైతే వచ్చేసాము. అండ్ సో, ఇదైతే మేము పాప వినాశనం అయిన తర్వాత డైరెక్ట్‌గా ఇక్కడికైతే వచ్చేసాము. అండ్ ఇక్కడ స్టార్టింగ్‌లో అంతా మనకు పూజకు కావాల్సిన సామాన్లు అండ్ ఇక్కడ కూడా కొన్ని ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. అండ్ అక్కడక్కడ మనకి చిన్న చిన్న షాపింగ్స్ కూడా ఉన్నాయి స్టెప్స్ దగ్గర. ఓకే. వెళ్తూ మాట్లాడుకుందాం. సో, ఆన్ ద వేలో నేను రుద్రాక్ష చూసాను. బట్ అది నిజమైన రుద్రాక్ష కాదో నాకైతే తెలీదు. అండ్ ఇక్కడైతే మనం ఎంటర్ అవ్వగానే ఇక్కడ చిన్నగా రాముడివి ఐడియల్స్ ఉన్నాయి. అక్కడ మొక్కొని ఇంకా వెళ్తూ వెళ్తూ అక్కడ పూజ సామాన్లు కూడా మనకు అక్కడే గుడి టెంపుల్ దగ్గరే ఉంటుంది. సో, మనం ముందు నుంచి తీసుకొని క్యారీ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడే డైరెక్ట్‌గా కొనుక్కోవచ్చు. ఎంటర్ అవ్వగానే మనకు రైట్ సైడ్‌లో టెంపుల్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్‌లో అయితే ఒక చిన్న మినీ వాటర్ ఫాల్స్ లాగా వాటర్ ఫ్లో అవుతూనే ఉంటుంది. మనకి మంచిగా ఉంది వ్యూ కానీ, ఇక్కడ ప్లేస్ కానీ చాలా ప్రశాంతంగా అయితే ఉంది. అండ్ ఈ టెంపుల్ వచ్చి అంజనాదేవి అండ్ బాల ఆంజనేయ స్వామి టెంపుల్. అండ్ కొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఒక స్టోన్ లాగా ఉంది. ఇక్కడ మనం కుంకుమ పెట్టుకొని అండ్ పైకి కూడా ఎక్కచ్చు. పైకి ఎక్కగానే మనకిలా రాళ్ళ మధ్యలో నుంచి నీళ్ళైతే వస్తూ ఉంటాయి. అండ్ ఈ నీళ్ళైతే చాలా శ్రేష్టమైనది. అండ్ దీన్ని చాలామంది బాటిల్స్‌లో క్యారీ చేస్తున్నారు. అండ్ ఇంకొంతమంది అయితే అక్కడే కొంచెం తీర్థంలాగా పుచ్చుకుంటున్నారు, తాగుతున్నారు. అండ్ ఇంకొంతమందయితే నీళ్ళు తల మీద చల్లుకుంటున్నారు. మేమైతే 3 చేశాము. అండ్ అక్కడ దర్శనం చల్లుకున్న తర్వాత కిందకొచ్చాక మా బుడ్డోడితో ఒక మినీ ఫోటోషూట్ అయితే అయింది. అండ్ బుడ్డోడైతే మేమన్నా అక్కడక్కడ కొంచెం ఎనర్జీ డౌన్ అయిందేమో కానీ వాడైతే ఫుల్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పొచ్చు. ఫుల్ చిల్ అయ్యాడు. అండ్ బయటకొచ్చాక నా ఫేవరెట్ మామిడికాయ ఉంది. సో, మామిడికాయ తీసుకొని ఉప్పు, కారం ఏపిచ్చుకొని తినేసాను. మామిడికాయ అయితే పుల్ల పుల్లగా భలే ఉండింది. ఇప్పుడైతే జపాలి హనుమాన్ టెంపుల్‌కైతే వచ్చేసాము. అండ్ టెంపుల్ అయితే పైన ఉంటుంది. సో, మనకు కొన్ని స్టెప్స్ ఉంటాయి. సో, మెటికలెక్కి పైకెళ్ళాలి. సో, మధ్య మధ్యలో ఎనర్జీ డౌన్ అయినప్పుడు ఆగి ఫోటోలు దిగాము. సో, అలా మొత్తానికైతే వెళ్తూ ఉన్నాము. టెంపుల్‌లో నాకు ఇంకొకటి నచ్చింది. మనం నడిచే చుట్టూ కూడా ఫుల్ ఆఫ్ గ్రీనరీ కొండల మధ్యలో ఉంటుంది. ప్లేస్ అనేది చాలా ప్రశాంతంగా ఉంటది. ఈ రాళ్ళు ఇలా అమర్చడానికి ఒక కథ ఉంది. మీకు మరీ చెప్తాను. నేను సినిమాలో చూడడమే కానీ రియల్ లైఫ్‌లో ఇలా ఎప్పుడు చూడలేదు. లైక్ ఎ పర్సన్ పెయింట్ చేసుకొని గాంధీ తాతలాగా అంతసేపు నిలబడడం. ఇక్కడ ఎక్కడ చూసినా ఉడతలు, కోతులైతే ఫుల్‌గా ఉన్నాయి. అండ్ ఉడతలైతే ఎంత ఫ్రెండ్లీగా ఉన్నాయంటే మనం ఎవరైనా ఫుడ్ కానీ, ఫ్రూట్స్ కానీ ఏదైనా తీసుకొని పోయి దానికిస్తే దగ్గరకొచ్చి మరీ ఫుడ్ తీసుకొని తింటున్నాయి. అండ్ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ పక్షులు కూడా కనిపించాయి నాకు. అండ్ ఆ పక్షులు కూడా మనుషులున్నారని ఏం భయం లేదు. మనం దగ్గరికెళ్ళి ఫోటోస్ తీస్తున్నా, వీడియోస్ తీస్తున్నా కూడా కోఆపరేట్ చేస్తున్నాయి. వే టు జపాలి అనుంది. సో, కొంచెం ముందుకెళ్తే గుడి అయితే లైట్‌గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకు వెల్కమ్ టు జపాలి అని బోర్డింగ్ కూడా వచ్చేసింది. మనం ఎంటర్ అవ్వగానే పూజకు కావాల్సిన సామాన్లు, తర్వాత జెండాలు, మరి కొత్తగా వెహికల్స్ కొన్న వాళ్ళకి కట్టుకోవడానికి దారాలు అవన్నీ కనిపిస్తున్నాయి. ఈ గుడిలో ఇంకొక ప్రాముఖ్యత ఉంది. ఏంటంటే మనం ఎంటర్ అవ్వగానే టెంపుల్ ముందర ఆపోజిట్‌లో ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు ఎలా ఉంటుందంటే ఆకారం మొత్తం విఘ్నేశ్వరుడి తొండం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అండ్ ఈ చెట్టు చిన్నగున్నప్పటి నుంచి అంటే చిన్న చెట్టు నుంచి పెద్దగా అయ్యే వరకు కూడా సేమ్ అదే ఆకారం పెరుగుతూ వచ్చిందంట. అండ్ అక్కడ చాలామంది అక్కడ కాయిన్స్ పెడుతున్నారు. బట్ కాయిన్స్ పెట్టకూడదని పూజారి అక్కడున్న వాళ్ళు చెప్తున్నారు. కెమెరా నాట్ అలౌడ్ అన్నారు కాబట్టి నేను లోపలికి కెమెరా తీసుకుపోవట్లేదు. జస్ట్ బయట ప్లేసెస్ మాత్రమే కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ కొంచెం బోర్డింగ్స్ అన్నీ ఉన్నాయి. స్టోరీ అవన్నీ పెట్టారు. అండ్ ఇక్కడ ఒక్కొక్క దగ్గర ప్రసాదం అయితే ఇస్తున్నారు. ఈ కోనేరు పేరొచ్చి రామగుండం. ఇక్కడ రాముడు వచ్చి స్నానం చేసేవారంట. అందుకు రామగుండం అని పెట్టారు. అండ్ ఈ వాటర్ కూడా ఎక్కడి నుంచి వస్తుందో తెలీదంట. అండ్ ఇదైతే ఎనీ టైమ్ ఫ్లో అవుతూనే ఉంటుందంట. ఇక్కడున్న వాటరే మనం బయటకు కూడా వాటర్ సప్లై అవుతుందంట. అండ్ మధ్యలో మేము రిటర్న్ వచ్చేటప్పుడైతే ఒక కోతి ఉండింది. సో, అదైతే మా ముందర వెళ్తున్న ఒక అంకుల్, ఆంటీ వాళ్ళు డ్రై ఫ్రూట్స్ అన్నీ బుట్టలో తీసుకుపోతుంటే డ్రై ఫ్రూట్స్ అయితే తినేస్తుంది. సో, అది ఉన్నంత వరకు ఉండి, అది తినేసాక అవి తీసుకొని పోయి మేము వాళ్ళకిచ్చాము. అండ్ ఇంకొక స్టోరీ చెప్తానన్నాను కదా! ఇదే స్టోరీ. ఎందుకు ఎక్కడ చూసినా మీరు చూస్తే ఒక రాయి మీద ఒకటి అట్లా ఇల్లులా కట్టారు. ఏమి ఇక్కడ నమ్ముతారంటే అలా కడితే మనం ఖచ్చితంగా ఇల్లు కడతామంట. సొంత ఇల్లు కల ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడికొచ్చినప్పుడు ఇలా కడితే
ఖచ్చితంగా వాళ్ళ లైఫ్‌లో ఖచ్చితంగా సొంతిల్లు కల నెరవేరుతుందని నమ్ముతారు. సో, సొంతిల్లు కల ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా! నాకు కూడా ఉంది. సో, నేను కూడా కడుతున్నాను. బట్ ఇక్కడ ఏంటి అంటే మా ఫ్రెండ్స్ అందరూ ఫుల్‌గా నవ్వుతున్నారు. ఎందుకంటే నేను 3 ఇల్లులు కట్టాను. ఒకటొచ్చి ఇది నాకనమాట. ఈ ఇల్లు నాకు. అండ్ ఇదొచ్చి మా మమ్మీ వాళ్ళకి. ఎందుకు పెద్దగా కట్టానంటే నేను చరణ్ ఎళ్ళినప్పుడు ఉండాలి కదా! ఇది చరణ్ ఇల్లు. ఇంత ఎండలో చెప్పులు లేకుండా నిలబడితే బాధేసింది. సో, డబ్బులిచ్చి అలాగే ఫోటో తీసుకున్నా. రూ. 10కే మసాలా మజ్జిగ సూపరుంటుంది. ట్రై చేయండి. బుడ్డోడైతే బజ్జున్నాడు. మేమైతే శ్రీవారి పాదాలకొచ్చేసాము. అండ్ ఇక్కడైతే క్రౌడ్ బీభత్సంగా ఉంది. ఎండలు గూడా మండిపోతున్నాయి. ఇక్కడ సంతాన భాగ్యం కలగాలని ఉయ్యాలు కడతారు కొమ్మలకి. అలాగే పసుపు కొమ్మొచ్చి పెళ్లి కోసం. ఇంకొంతమంది గాజులు, బట్టలు, తర్వాత ముడుపులు, దారాలు కూడా కడుతున్నారు. శ్రీవారి పాదాల మీద పెట్టడానికి తులసిది ఒక కట్ట తీసుకొనెళ్తారు. అండ్ పైన కెమెరా అలో లేదు కాబట్టి లైట్‌గా అలా చూపిచ్చాను. ఈ ట్రిప్ మొత్తంలో ఎక్కడ కనిపిస్తే అక్కడ బారా మసాలా నేను, తనుజ తిన్నాం. మా ఇద్దరికీ బారా మసాలా అంటే తెగ ఇష్టం. ఇక్కడైతే కొంతమంది ఫోటో షూట్స్ కూడా చేసుకుంటున్నారు. పార్కింగ్ కొంచెం కష్టం. అక్కడే బజ్జీలు కనిపించాయి. బజ్జీలు తీసుకున్నాం. ఆపరేషన్ బజ్జీలు అంటారు మా ఊర్లో. మీ ఊర్లో ఏమంటారో నాకు తెలీదు. అలాగే మసాలా సోడా కూడా తాగాము. తర్వాత ఇంకా కొండ అయితే దిగుతూ ఉన్నాము. అండ్ వ్యూ అయితే సూపర్ ఉండే. నేనైతే బా ఎంజాయ్ చేశాను. బుడ్డోడు కూడా అసలు పడుకోలేదు. మీరు మిర్రర్‌లో చూస్తే అసలు తను చూస్తూనే ఉన్నాడు. మొత్తం అబ్జర్వ్ చేస్తున్నాడు తను. ఈ ప్లేసెస్ అన్నీ నేను ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. ఎందుకంటే ఇది నా ఫస్ట్ విజిట్ తిరుమలకి. అండ్ ఇక్కడ చూసారా కొంచెం గరుడ పక్షిలాగా ఉంటది. అండ్ మేము వెళ్ళింది సమ్మర్‌లో కాబట్టి సమ్మర్‌లో ఎండలు చంపుతున్నాయి. మామూలుగా సమ్మర్ అనే కాదు ఎప్పుడైనా ట్రావెల్ చేస్తున్నామంటే బాడీ డీహైడ్రేట్ అవ్వకూడదు అంటే బ్యాక్ టు బ్యాక్ లిక్విడ్స్ ఏదో ఒకటి తీస్తూ ఉండాలి. అండ్ మేము ఐస్ క్రీమ్స్ అంట, జ్యూస్ అంట, స్మూతీస్, కొబ్బరి బోండం సో, మ్యాక్స్ అయితే ఎక్కడ కనిపిస్తే అక్కడ అన్నీ తాగాము. రిటర్న్ వెళ్ళేటప్పుడు మన భీమవరం భోజనాలు అని ఒక ప్లేస్ అయితే కనిపించింది. అండ్ ఇక్కడ ఏంటంటే కొంచెం చూసేకి బావుంది. పార్కింగ్ కూడా ప్లేస్ ఉందని చెప్పైతే ఆగాము. అండ్ ఇక్కడ ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి. అండ్ ఫుడ్ అయితే చాలా బావుంది. అండ్ ఇక్కడ కాంబోస్ కూడా అవైలబుల్‌లో ఉన్నాయి. నాన్ వెజ్ అండ్ వెజ్. అండ్ మేము ప్రసాదాలు క్యారీ చేస్తున్నాం. మన టెంపుల్ నుంచి వచ్చాము. దర్శనం నుంచి వచ్చాము కాబట్టి మేమైతే నాన్ వెజ్ తినలేదు. ఓన్లీ వెజ్ ఐటెమ్సే ఆర్డర్ చేసుకున్నాము. అండ్ అక్కడైతే ఇంత పద్ధతిగా ఆకులో పెట్టిస్తున్నారు. అది నాకు చాలా బా నచ్చేసింది. అండ్ అక్కడ గోబీ, దాల్ మఖని అండ్ మష్రూమ్ ఫ్రై, ఘీ రైస్, వెజిటబుల్ పలావ్ ఒక్కటికి మించి ఒకటున్నాయి. ఫుడ్ అన్నీ బావున్నాయి. అండ్ లాస్ట్‌లో చాయ్ తాగాము. థాట్స్ ఫర్ టుడే అండ్ దిస్ ట్రిప్ ఈస్ వెరీ మెమరబుల్ అండ్ థాంక్ యూ చిన్ను అండ్ తనూజ ఫర్ మేకింగ్ ఇట్ పాసిబుల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.